జిల్లా రాయపర్తి మండలంలో ప్రభుత్వ భూములు కబ్జాదారులు కబ్జా చేస్తుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయపర్తి మండలం మురిపురాల గ్రామంలోని ఆర్ఎండ్బిఆర్ కాలనీ గ్రామ శివారులో సర్వే నెంబర్ 196 గల 240 ఎకరాల ప్రభుత్వ భూమిలోని రైతులను రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులు కబ్జా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. తమపైకి పోలీసులను పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలాన్ని గడుపుతున్నారని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై కొన్నేళ్లుగా పోరాడుతున్నామని, ప్రస్తుత ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇడ పేద ప్రజల భూములను ఆ సర్వే నెంబర్లు మార్చి వెంచర్లకు, కిషర్లకు వాళ్ళకు దొంగ పట్టాలు చేసి ఇప్పుడున్న ఇడ విలేజ్లో రైతులు దున్నుకోవడానికి భూమి లేకుండా వాళ్ళ నంబర్లు వేరే కాడిచ్చి వీళ్ళు దున్నుకునే నంబర్లు వాళ్ళ మీద చేసి దొంగ పట్టాలు చేసి గత ప్రభుత్వం ఉన్న రాజకీయ నాయకులు పలుకుబడితేని ఇక్కడ వెంచర్లు వేయడం జరిగింది. అలాగే కెషర్ పర్మిషన్లు వేయడం కూడా జరుగుతుంది. ఆ కెషర్ వల్ల కూడా ప్రజలకు, రైతులకు ఇబ్బంది. వాళ్ళు బ్లాస్టింగ్ పెడితే ఆ రాళ్ళాన్ని లేచి వచ్చి వాళ్ళ పొలాల మీద పడడం కానీ వాళ్ళ మీద పడడం జరుగుతుంది. వీటి మీద మేము ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారిని అడిగినా, ఆర్డీఓ గారి దగ్గర కూడా పోయినాం. మాత్రం తీసుకుంటాం చర్యలు అంటున్నారు తప్ప దాని మీద ఏం పెట్టలేదు. వాటి మీద ఉన్న ఇప్పుడు ఏవైతే నంబర్లు మార్చి పట్టాలు ఇచ్చారో వాటి కూడా వివరాలు అడిగితే కూడా ఇవ్వకపోవడం, రేపిస్తాం ఎల్లుండి ఇస్తామని అనడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రైతులు, కొంతమంది నిరుద్యోగులు, వాళ్ళ పిల్లలు కూడా ఎటుపోయి బతికే పరిస్థితి లేదు. అదే భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళు కనీసం వాళ్ళు చేసుకొని బతుకుతామన్నా కూడా వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ కూడా చూపెట్టకుండా వాళ్ళకి ల్యాండ్ పట్టాలు ఇచ్చారు. ఆయన గుంటా లెక్క అమ్ముకోవడం జరుగుతుంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మధు అంట, పనస మధు, ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో తెలియదు. ఇక్కడ ఎవరికి ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా